అది పండుతారో ఇది పండుతారో కనిపెట్టు. ఒకటి ముందు పండింది, నేను ముందు విత్తింది, వెనక విత్తింది, వెనక పండింది, అట్ట ఎప్పటికి ఉండదు. సమానంగా పండుతుంది. ఉదయము సాయంత్రమే కాదు, మరుసటి రోజైనా సరే అది సమానముగా పండుతుంది, సమానముగా కోయబడుతుంది, సమానముగా ఫలమును మనకిస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే, జ్ఞానము కలిగి నువ్వు ప్రయాసపడు. జ్ఞానము కలిగి బూడిదలో పోసిన పన్నీరులాగా నీ విలువైనటువంటి దానిని వ్యర్థం చేసుకోవద్దు. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసాడు, వృద్ధి చేసేది దేవుడే. ఆయన మీద ఆధారపడు, మనుషుల మీద కాదు. ఆయనే నిన్ను ఆశీర్వదించువాడు, ఆయనే నీ స్థితిని మార్చువాడు, ఆయనే పరిస్థితులన్నిటినీ ఉన్నతమైనటువంటి స్థితిలో తీర్చిదిద్దగలిగినటువంటి దేవుడు.